హాయ్ స్టూడెంట్స్, ఈ వీడియోలో జూనియర్ ఇంటర్కి సంబంధించి 70% సిలబస్లో ఎలాంటి లాంగ్ ఆన్సర్స్ ఉంటాయి, షార్ట్ ఆన్సర్స్ ఏంటి, విఎస్ఏక్యూస్ ఏంటి, అవి మొత్తం 70%లో ఈ వీడియోలో ఫస్ట్ లాంగ్ ఆన్సర్స్ ఏముంటాయి, లాంగ్ ఆన్సర్కి సంబంధించిన క్వశ్చన్స్. 30% సిలబస్ ఏంటనేది నేను మీకు వీడియో చేసి పెట్టానమ్మా, డిలీటెడ్ సిలబస్ ఏంటనేది. సో ఇప్పుడు ఈ 70% సిలబస్లో ఏమేమి లాంగ్ ఆన్సర్స్ సంబంధించిన క్వశ్చన్స్ మనం చదువుకోవాలి. సో ముందు అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఏ చాప్టర్లోంచి మనకు జనరల్గా తెలుసు 3 ఇస్తే 2 రాయాలి, ఓల్డ్ ప్యాటర్న్ అది. దానిలోంచి ఇప్పుడు ఎక్కడి నుంచి 3 వస్తాయి అంటే జనరల్గా ఫస్ట్ 3 చాప్టర్స్ అటామిక్ స్ట్రక్చర్, పీరియాడిక్ క్లాసిఫికేషన్, కెమికల్ బాండింగ్. ఈ 3 చాప్టర్స్, ఈచ్ చాప్టర్ క్యారింగ్ 8 మార్క్స్. అంటే ప్రతి చాప్టర్ వెయిటేజ్ 8 మార్కులు. 8 మార్కులు అంటే ఇక్కడ ప్రతి చాప్టర్ నుంచి లాంగ్ ఆన్సర్ వస్తుందని కాదు. 1, 2, 3లో 2 చాప్టర్స్ నుంచి మాత్రమే లాంగ్లు వస్తాయి, ఇంకొకటి ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి వస్తుంది. ఇది కాబట్టి ఇక్కడ నేను ఫస్ట్ అంటే అప్పుడు మనం 3 చాప్టర్లో ఏ 2 ఇస్తారో తెలియదు కాబట్టి మనం 1, 2, 3 చాప్టర్స్లో ఉన్న లాంగ్లు చదువుకోవాలి, షార్ట్స్ చదువుకోవాలి. సో ఫస్ట్ లాంగ్లు ఏముంటాయి అండ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అంతవరకు చూసుకుని తర్వాత షార్ట్స్ ఏంటనేది మాట్లాడుకుందాం. సో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్, LAQs ఇన్ 70% syllabus in junior chemistry, junior inter chemistry. LAQ 70% సిలబస్లో జూనియర్ ఇంటర్ కెమిస్ట్రీలో ఏమేమి ఉన్నాయంటే ఫస్ట్ చాప్టర్ అటామిక్ స్ట్రక్చర్ తీసుకుందాం. అంటే LAQs వెయిటేజ్ చాప్టర్స్ ఏంటి ఫస్ట్ మనకు అది తెలియాలి. LAQ వెయిటేజ్ ఉన్న చాప్టర్లు అటామిక్ స్ట్రక్చర్, పీరియాడిక్ క్లాసిఫికేషన్, కెమికల్ బాండింగ్ అండ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. కాబట్టి ఇప్పుడు మనం దానిలో రాసుకోబోతున్నాం. ఫస్ట్ అటామిక్ స్ట్రక్చర్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను. ఓన్లీ first 3 chapters and organic chemistry. Only first 3 chapters and organic. LAQ ఇక్కడి నుంచి మాత్రమే LAQs వస్తాయి. ఇది ఫస్ట్ తెలియాలి. ఓన్లీ ఫస్ట్ 3 చాప్టర్స్ అండ్ ఆర్గానిక్ ఇక్కడ నుంచి మాత్రమే LAQs వస్తాయి. కాబట్టి ఫస్ట్ 3 చాప్టర్స్ అంటున్నాం కాబట్టి మనం అటామిక్ స్ట్రక్చర్ రాసుకుందాం. ఫస్ట్ అటామిక్ స్ట్రక్చర్లో వచ్చేసి ఫస్ట్ LAQ Bohr's postulates and hydrogen spectrum. ఇక్కడ బోర్స్ పాస్టులేట్స్ అన్నప్పుడు దీనికి ఒక 4 మార్క్స్ ఉంటుంది, హైడ్రోజన్ స్పెక్ట్రమ్కి 4 మార్క్స్ ఉంటుంది. హైడ్రోజన్ స్పెక్ట్రమ్ ఇది ఒక 4, అప్పుడు మొత్తం కలిపి 2 కలిపి అప్పుడు 8 మార్క్స్ అవుతుంది. బోర్స్ పాస్టులేట్స్, హైడ్రోజన్ స్పెక్ట్రమ్. పాస్టులేట్స్ 5 ఉంటాయి, స్పెక్ట్రమ్ అన్నప్పుడు 5 సిరీస్ రాయాలి అండ్ అక్కడ స్పెక్ట్రమ్ కూడా వేసి చూపించాలి. రెడ్బర్గ్ ఈక్వేషన్ ఉంటుంది, న్యూ బార్ ఈక్వల్ టు 1/λ ఇంటూ 1/n1² మైనస్ 1/n2². సో అది కూడా రాయాలి, అదంతా రాస్తేనే అప్పుడు 8 మార్క్స్ వస్తాయి. సో ఫస్ట్ లాంగ్ ఆన్సర్ ఇది. సెకండ్ అటామిక్ స్ట్రక్చర్లో వచ్చేప్పటికి క్వాంటమ్ నెంబర్స్. క్వాంటమ్ నెంబర్స్ అన్నప్పుడు 4 క్వాంటమ్ నెంబర్స్ రాయాలి. ఎన్ని క్వాంటమ్ నెంబర్స్ ఉన్నాయంటే 4 ప్రిన్సిపల్, ఎజిముతల్, మ్యాగ్నెటిక్, స్పిన్ అని వాటి పేర్లు రాసి మళ్ళీ సైడ్ హెడ్డింగ్ పెట్టేసి సైంటిస్ట్ ఎవరు, డినోటెడ్ లెటర్ ఏంటి, వాల్యూస్ ఏముంటాయి, 5 పాయింట్స్, 4 to 5 పాయింట్స్ ఒక్కొక్క దానిలో. లాస్ట్లో సిగ్నిఫికెన్స్ అనేది తప్పకుండా రాయాలి, మస్ట్ అండ్ షుడ్.
సిగ్నిఫికెన్స్, సైంటిస్ట్ ఎవరు, తర్వాత డినోటెడ్ లెటర్ ఏంటి, ఆ లెటర్కు ఉన్నటువంటి వాల్యూస్ ఏంటి, తర్వాత సిగ్నిఫికెన్స్, ఇలా ప్రతి క్వాంటమ్ నెంబర్కి రాయాలి. ఇది ఫస్ట్ చాప్టర్లో ఉన్నటువంటి 2 లాంగ్ ఆన్సర్స్. నెక్స్ట్ తర్వాత పీరియాడిక్ క్లాసిఫికేషన్. పీరియాడిక్ క్లాసిఫికేషన్ సెకండ్ లెసన్లో. సో సెకండ్ లెసన్లో ఏమన్నా ఇక్కడ SPDF బ్లాక్స్ అంటే దాన్ని ఏమంటాం, పీరియాడిక్ టేబుల్ డివైడెడ్ ఇంటూ బ్లాక్స్ అంటాం. పీరియాడిక్ టేబుల్ డివైడెడ్ ఇంటూ బ్లాక్స్ అంటే ఏంటి, మనకేం తెలియాలి, S, P, D, F బ్లాక్స్, ఇవి వీటి గురించి చెప్పాలి. నెక్స్ట్ వచ్చేసి అయనైజేషన్ ఎనర్జీ ఆర్ పొటెన్షియల్. అయనైజేషన్ ఎనర్జీ అండ్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్. ఇక్కడ అయనైజేషన్ ఎనర్జీ అన్నప్పుడు ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ రాయాలి, సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ రాయాలి, దానికి రిలేటెడ్ ఈక్వేషన్ ఏముంటుంది రాయాలి. తర్వాత ఎగ్జామినేషన్లో ఏ ఫ్యాక్టర్స్ గురించి రాయమన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ అటామిక్ రేడియస్ ఇన్ఫ్లుయెన్స్ అయనైజేషన్ ఎనర్జీ పైన ఎలా ఉంది, న్యూక్లియర్ ఛార్జ్ ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంది, వేటి గురించి అడిగితే అవి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయాలి అక్కడ. సో అయనైజేషన్ ఎనర్జీ అండ్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్. సో ఫ్యాక్టర్స్ అన్నప్పుడు ఇక్కడ జాగ్రత్తగా చూసుకోండి. అయనైజేషన్ ఎనర్జీ అన్నప్పుడు మనం అయనైజేషన్ ఎనర్జీ 1 రాయాలి అండ్ అయనైజేషన్ ఎనర్జీ 2 రాయాలి. వై IE2 ఈజ్ గ్రేటర్ దాన్ IE1, ఈ మొత్తం రాయాలి దీనికి సంబంధించి. అయనైజేషన్ ఎనర్జీ అంటే ఇదంతా రాయాలి. తర్వాత ఫ్యాక్టర్స్ అంటే ఏముంటాయి, ఫ్యాక్టర్స్ అంటే ఇక్కడ నేను జస్ట్ మీకు ఎలా రాయాలో చెప్పడం కోసం చెప్తున్నాను. అటామిక్ రేడియస్, న్యూక్లియర్ ఛార్జ్, పెనట్రేషన్ పవర్, స్క్రీనింగ్ ఆర్ షీల్డింగ్ ఎఫెక్ట్, ఇవి ఇక్కడ మన ఫ్యాక్టర్స్ అన్నప్పుడు ఇవి రాయాలి. అయనైజేషన్ ఎనర్జీ అంటే IE1 డెఫినిషన్ రాయాలి, IE2 డెఫినిషన్ రాయాలి. అయనైజేషన్ ఎనర్జీ 2 IE1 కంటే ఎందుకు ఎక్కువ వాల్యూస్ ఉంటాయనేది రాయాలి, అది IEకి సంబంధించి. IE అనొచ్చు, IP అనొచ్చు, అయనైజేషన్ పొటెన్షియల్ ఆర్ ఎనర్జీ. తర్వాత ఫ్యాక్టర్స్ అని ఇక్కడ నేను చెప్పింది ఏంటి అంటే అటామిక్ రేడియస్ ఇన్ఫ్లుయెన్స్ ఎంత, న్యూక్లియర్ ఛార్జ్ ఇన్ఫ్లుయెన్స్ ఏంటి, పెనట్రేషన్ పవర్ ఇన్ఫ్లుయెన్స్ ఏంటి, స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఏంటి అయనైజేషన్ ఎనర్జీ పైన, ఇవి. ఇంకా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కూడా, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మనం రాసిన ఈ లైన్కి ఇది మొత్తం ఇదంతా రాయాలి ఇక్కడ దాకా, ఇదంతా. సో ఈ చిన్న దానిలో ఇంత మీనింగ్ ఉంది. IE1, IE2, why IE2 is greater than IE1, ఫ్యాక్టర్స్, ఇవన్నీ ఈ ఫ్యాక్టర్స్ ఏ పడితే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇదంతా నేను దీనికి సంబంధించిందే ఇచ్చాను ఇది. తర్వాత వచ్చేసి పీరియాడిసిటీ ఎక్స్ప్లెయిన్ పీరియాడిక్ ప్రాపర్టీస్. అంటే పీరియాడిసిటీ అంటే ఏంటి, పీరియాడిక్ ప్రాపర్టీస్ అంటే ఏంటి. పీరియాడిక్ ప్రాపర్టీస్ variation of the periodic properties in groups and periods. Vary of periodic properties in groups and periods. అంటే ఏమేమి అడగడానికి పాసిబిలిటీ ఉంది అంటే అటామిక్ రేడియస్ గురించి అడుగుతారు, గ్రూప్స్లో ఎలా ఉంటుంది, పీరియడ్స్లో ఎలా ఉంటుందని. అటామిక్ రేడియస్ అంటే టాప్ టు బాటమ్ ఎలా ఉంటుంది అనేది. తర్వాత అయనైజేషన్ ఎనర్జీ ఎలా ఉంటుంది అని అడుగుతారు. ఎలక్ట్రోనెగటివిటీ, EN అంటే ఎలక్ట్రోనెగటివిటీ.
ఈఏ అంటే ఎలక్ట్రాన్ ఎఫినిటీ లేదా ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ, ఎలక్ట్రోనెగటివిటీ, ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ. సో వీటిలో మనకి ఇంకేమైనా అడగచ్చు. మెటాలిక్ నేచర్ అడగచ్చు, ఎసిడిక్ నేచర్ అడగచ్చు, మెటాలిక్, నాన్ మెటాలిక్ నేచర్, నాన్ మెటాలిక్ నేచర్. ఒక్కసారి నేను సెకండ్ చాప్టర్ వరకు అయిపోయింది, బోర్డ్ అప్ చేయబోతున్నాను. ఈ ఇచ్చిన వాటిని నేను ఇంకా డీప్గా అంటే ఎలా రాయాలనేది కూడా చెప్పడం కోసం రాశాను. ఫస్ట్ బోర్స్ పోస్టులేట్స్, హైడ్రోజన్ స్పెక్ట్రమ్. పోస్టులేట్స్లో 5 పోస్టులేట్స్ రాయాలి అండ్ స్పెక్ట్రమ్ వేయాలి. సిరీస్ 5 సిరీస్ రాయాలి. బాక్స్లో N1 వాల్యూ N2 వాల్యూతో. లాస్ట్లో రిడ్బర్గ్ ఈక్వేషన్ న్యూ బార్ ఈక్వల్ టు 1/λ ఇంటూ 1/n1² మైనస్ n2² అది రాయాలి. క్వాంటమ్ నెంబర్స్లో 4 క్వాంటమ్ నెంబర్స్ రాయాలి. ఆ క్వాంటమ్ నెంబర్స్లో మళ్ళీ దాన్ని ఒక్కొక్కదాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ లాస్ట్లో సిగ్నిఫికెన్స్ కూడా రాయాలి. పీరియాడిక్ టేబుల్ డివైడ్ ఇంటూ బ్లాక్స్ అంటే వీటి గురించి రాయాలి. తర్వాత అయనైజేషన్ ఎనర్జీ ఫ్యాక్టర్స్ అంటే దీన్ని నేను ఇక్కడికి ఎలాబరేట్ చేసి చెప్తున్నాను. అయనైజేషన్ ఎనర్జీ 1కి డెఫినిషన్, 2కి డెఫినిషన్, వై IE2 ఈజ్ గ్రేటర్ దాన్ IE1. తర్వాత ఫ్యాక్టర్స్ అంటే AR అంటే అటామిక్ రేడియస్, NC అంటే న్యూక్లియర్ చార్జ్, పెనిట్రేషన్ పవర్, స్క్రీనింగ్ ఎఫెక్ట్, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఈ వీటి ఇన్ఫ్లుయెన్స్ అయనైజేషన్ ఎనర్జీ పైన ఎలా ఉంటుందనే చెప్పాలి. తర్వాత పీరియాడిసిటీ, పీరియాడిక్ ప్రాపర్టీస్ డెఫినేషన్ రాసి ఈ కింద ఇచ్చినవి అటామిక్ రేడియస్, అయనైజేషన్ ఎనర్జీ, ఎలక్ట్రోనెగటివిటీ, ఎలక్ట్రాన్ ఎఫినిటీ లేదా గెయిన్ ఎంథాల్పీ, మెటాలిక్, నాన్ మెటాలిక్ అనొచ్చు, ఎసిడిక్ నేచర్ అడగచ్చు. ఇవన్నీ కూడా గ్రూప్స్లో పీరియడ్స్లో ఎలా మారుతాయి ఇంతవరకు. ఇది పీరియాడిక్ క్లాసిఫికేషన్ వరకు. నెక్స్ట్ కెమికల్ బాండింగ్ నెక్స్ట్ చెప్పేది. ఇక్కడ వరకు నేను 5 ఇచ్చాను. కొంచెం సీనియర్ ఇంటర్ వాళ్ళకి ఐడియా ఉంటుంది, ఒకసారి ఒక ఎగ్జామ్ రాసి ఉంటారు కాబట్టి జూనియర్ ఇంటర్ వాళ్ళే మీరు నేర్చుకునేటప్పుడు చక్కగా చూడకుండా రాసుకొని మీరే కరెక్షన్ చేసుకోండి. అప్పుడు మీకు తెలుస్తుంది ఎక్కడ మిస్టేక్స్ పోతున్నాయి, ఎంత టైం పడుతుంది ఎగ్జామ్ మన ఒక ఆన్సర్ కంప్లీట్ చేయడానికి అనేది. సో తర్వాత కెమికల్ బాండింగ్, థర్డ్ చాప్టర్ కెమికల్ బాండింగ్. కెమికల్ బాండింగ్ థర్డ్ చాప్టర్. సో దీనిలో ఏమున్నాయి అంటే హైబ్రిడైజేషన్, involving of s orbital and p orbital. నేను ఇక్కడ SP, SP2, SP3 కలిపి లాంగ్ ఆన్సర్ లాగా ఇస్తున్నాను, ఎక్కువగా మనకు అడిగే అదే కాబట్టి. ఇప్పుడు PCl5, SF6 కూడా ఉంటాయి, ఆల్రెడీ మీరు చదువుకొని ఉంటారు తెలుస్తుంది. బట్ చాలా రేర్ కేసెస్ లాంగ్ ఆన్సర్లు అడిగేది, వాటిని షార్ట్ ఆన్సర్లు అడుగుతారు. ఎగ్జామినేషన్లో కూడా మీరు చెక్ చేసుకోండి. ఇన్వాల్వింగ్ ఆఫ్ SP అన్నప్పుడు SP, SP2, SP3 మాత్రమే రాస్తాము. క్వశ్చన్ చదువుకొని ఏమడిగారు చూసి దాన్ని బట్టి రాయండి. నేను ఇక్కడ ఎక్కువగా అడిగేది దీని గురించే కాబట్టి ఇది రాస్తున్నాను. SP, SP2, SP3 హైబ్రిడైజేషన్ అది. సో ఒకవేళ ఎగ్జామినేషన్లో మార్చవచ్చు, చదువుకొని రాయండి క్వశ్చన్ అక్కడ. 6th one ఇది. 7th one VSEPR థియరీ అంటే అర్థం ఏంటి? వ్యాలెన్సీ షెల్, ఎలక్ట్రాన్ పెయిర్, రిపల్షన్ థియరీ అండ్ అప్లికేషన్స్ అంటే వాటరు, అమోనియాని ఎక్స్ప్లెయిన్ చేయాలి. అప్లికేషన్స్ అన్నప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ అమోనియా, అండ్ వాటర్. 2 ఎగ్జాంపుల్స్లా ఉంటాయి, అవి రాయాలి. తర్వాత వచ్చేసి జనరల్గా మాలిక్యులర్ ఆర్బిటాల్ ఎనర్జీ డయాగ్రామ్స్ అనేవి మనకి 4 మార్క్స్లో ఉంటాయి. బట్ 2 కలిపి పెడితే 8 మార్క్స్ కాబట్టి నేను ఇక్కడ 2 కలిపి ఇక్కడ రాస్తున్నాను. MOED అంటే మాలిక్యులర్ ఆర్బిటాల్ ఎనర్జీ డయాగ్రామ్.
diagrams of nitrogen molecule and oxygen molecule. కొంచెం భయం లేకుండా ఏమి ఇచ్చినా రాయగలం అనుకుంటే అప్పుడేం రాసుకోవాలి మనం ఇక్కడ ఎంఓఈడి అప్పుడు మీరు జాగ్రత్తగా చూసుకోండి. నేను వీడియోస్లో కూడా పెట్టాను. మాలిక్యులర్ ఆర్బిటాల్ ఎనర్జీ డయాగ్రామ్స్, ఇవి వెస్పర్ థియరీ ఉంది, హైబ్రిడైజేషన్, 3 ఉన్నాయి, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయి. సో ఎంఓఈడి దగ్గర డయాగ్రామ్ వేయాలి, తర్వాత బాండ్ ఆర్డర్ రాయాలి, మాలిక్యూల్కి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయాలి, మ్యాగ్నెటిక్ నేచర్ గురించి కూడా రాయాలి. సో ఈ 3 నేను అప్లోడ్ చేసిన వీడియోస్లో ఉన్నాయి, జాగ్రత్తగా చెక్ చేసుకోండి. తర్వాత ఒకవేళ మనం చదవాలి అనుకుంటే ఇంకొక కాన్సెప్ట్ చదువుకోవాలి. దీనిలో ఏంటంటే ఫార్మేషన్ ఆఫ్ అయానిక్ బాండ్. ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. ఈ 4 వీడియోల్లో ఉన్నాయి. ఫార్మేషన్ ఆఫ్ అయానిక్ బాండ్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్. మనం ఏమైనా తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్స్ అన్నప్పుడు NaCl ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, MgCl2 తీసుకోవచ్చు. ఇవి ఎగ్జాంపుల్స్. సో ఎక్కువ ఇవ్వట్లేదు, ఇంతవరకే. కెమికల్ బాండింగ్లో నేను 4 ఇచ్చాను. ఇక్కడ మీరు ఎక్కువ చదువుకునే వాళ్ళు చదువుకోవచ్చు, బట్ ఇవి సరిపోతాయి. అండ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. సో ఇప్పుడు ఇక్కడ జాగ్రత్తగా చూడండి. 1, 2, 3 చాప్టర్స్లో 2 చాప్టర్స్ నుంచి మాత్రమే లాంగ్ ఆన్సర్ వస్తుంది. మిగతా చాప్టర్స్ ఇంకొక చాప్టర్ ఏదైతే లాంగ్ ఇవ్వలేదో అక్కడ 4 మార్క్స్ ఇస్తారు. కాబట్టి ఏ చాప్టర్ నుంచి లాంగ్స్ వస్తాయో మనకు తెలియనప్పుడు ఫస్ట్ 3 చాప్టర్స్లో ఉన్నటువంటి ఈ 9 లాంగ్ ఆన్సర్స్ చదువుకోవాలి. తర్వాత ఎక్కడ వస్తుంది ఆర్గానిక్ కెమిస్ట్రీ. సో నేను సపరేట్గా రాస్తాను ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఒక్కసారి చెక్ చేసుకోండి. ఇవి ఎలా రాయాలి? SP అన్నప్పుడు 2 మాత్రమే అడిగితే ఇవి రాయాలి. D అంటే మన PCl5 రాస్తాం. వెస్పర్ థియరీ, అప్లికేషన్ అంటే అమోనియా వాటర్ 2 ఎక్స్ప్లెయిన్ చేయాలి. తర్వాత మాలిక్యులర్ ఆర్బిటాల్ ఎనర్జీ డయాగ్రామ్ నైట్రోజన్ ఆక్సైడ్కి వేసినప్పుడు బాండ్ ఆర్డర్ రాయాలి, మ్యాగ్నెటిక్ నేచర్ రాయాలి, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయాలి. తర్వాత అయానిక్ బాండ్ ఫార్మేషన్, సూటబుల్ ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ ఇంకొక లాంగ్ ఆన్సర్ ఎక్కడ వస్తుందన్నాము? ఆర్గానిక్ కెమిస్ట్రీ. సో ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఏమి రావడానికి పాసిబిలిటీ ఉన్నాయి ఇక్కడ అంటే ఫస్ట్ బాగా ఎక్కువగా అడిగేది ఏంటి అంటే బెంజీను, ఇథిలీను, ఎసిటిలీన్. ఈ 3 ప్రాపర్టీస్ నేను పర్టికులర్గా ఇక్కడ చెప్పట్లేదు. ఎందుకంటే ఏ ప్రాపర్టీస్ ప్రిపరేషన్ అనేది మన చాయిస్, రైట్? ఎనీ 2 అంటాడు. బట్ ప్రాపర్టీస్ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ప్రాపర్టీస్ వాళ్ళు ఏం అడిగితే వాటికే మనం ఆన్సర్ చేయాలి. కాబట్టి మీ బుక్లో ఎన్ని కెమికల్ ప్రాపర్టీస్ ఉంటే అవన్నీ నేర్చుకోవాలి. అందుకే నేను ఇక్కడ ప్రిపరేషన్ అండ్ ప్రాపర్టీస్ అని పెట్టేస్తున్నాను. ప్రిపరేషన్స్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఇథిలీన్. ఇథిలీన్ అంటే CH2 డబల్ బాండ్ CH2 కదా, దీని ప్రిపరేషన్ అడిగాడు. సో కెమికల్ ప్రాపర్టీస్ మళ్ళీ చెప్తున్నాను, మీ దగ్గర చాలా ఉంటాయి. Br2 ఉంటుంది, Cl2 ఉంటుంది, హైడ్రోజన్ ఉంటుంది, HOCl ఉంటుంది, ఓజోన్ ఉంటుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను నేను ఇక్కడ. అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ లైక్ కెమికల్ ప్రాపర్టీస్ అన్నప్పుడు మనకి బ్రోమిన్తో చేయొచ్చు, హైడ్రోజన్ తీసుకోవచ్చు, HOCl తీసుకోవచ్చు, ఓజోన్ తీసుకోవచ్చు, O2 తీసుకోవచ్చు, HCl తీసుకోవచ్చు. సో ఏవైనా ఇవి ఒక్కటే వస్తాయని చెప్పలేదు. అక్కడ కెమికల్ ప్రాపర్టీస్ 4 or 5 వాళ్ళు ఏవి రాయమంటే మనం అవి రాయాలి. కాబట్టి ఇవి ఒక్కటే అని అనుకోవద్దు. మీ బుక్లో మీరు చదువుకునే బుక్లో ఏ కెమికల్ ప్రాపర్టీస్ ఉంటే అవన్నీ నేర్చుకోవాలి. తర్వాత వచ్చేసి ప్రిపరేషన్ అండ్ ప్రాపర్టీస్. ప్రిపరేషన్స్ అనేది మనం రేవైనా 2 నేర్చుకుంటే సరిపోతుంది, కానీ ఇవి ఉన్నవన్నీ నేర్చుకోవాలి. ఈ 4 కాదు. అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఇథైన్ లేదా ఎసిటలీన్.
అంటే సిహెచ్ ట్రిపుల్ బాండ్ సిహెచ్. మరి ఇక్కడ కెమికల్ ప్రాపర్టీస్ అంటే మరి ఇక్కడ కూడా ఏం నేర్చుకుంటాం మనం? కొన్ని ఎగ్జాంపుల్స్. ఎసిట్లిన్ సేమ్ అంతే, ఇప్పుడు Br2తో ఉంటుంది, H2తో ఉంటుంది, O3తో ఉంటుంది కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎసిట్లిన్ అన్నప్పుడు. సో ఇక్కడ మనకి ఏ కెమికల్ ప్రాపర్టీస్ అడిగితే వాటిని రాయాలి. సో అమోనికల్ సిల్వర్ నైట్రేట్ అంటాడు, క్యూప్రస్ క్లోరైడ్ అంటాడు, Cu2Cl2, AgNO3, Cu2Cl2, H2 తీసుకోవచ్చు, ఏవైనా వీటిలో ఏవైనా, ఓజోన్, ఇలా. సో మళ్ళీ చెప్తున్నాను, ఇవి 4 చదువుకోవాలని చెప్పట్లేదు. మీ బుక్లో ఎన్ని కెమికల్ ప్రాపర్టీస్ ఉంటే అవన్నీ ఇథిలీన్కి ఎసిట్లిన్కి నేర్చుకోవాలి. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే చూపించాను ఇక్కడ. నెక్స్ట్ బెంజీన్. ప్రిపరేషన్స్ ఆఫ్ బెంజీన్. బెంజీన్ అండ్ ఇట్స్ కెమికల్ ప్రాపర్టీస్. ఇప్పుడు బెంజీన్ అనుకోండి తక్కువ ఉంటాయి, మనం పర్టికులర్గా రాసుకోవచ్చు అక్కడ. బట్ ఎసిట్లిన్కి ఇథిలీన్కి ఎన్ని ఉన్నాయో అవన్నీ నేర్చుకోవాలి. సో బెంజీన్కి ఏంటి ఇక్కడ ప్రాపర్టీస్ అన్నప్పుడు కెమికల్ ప్రాపర్టీస్. ప్రిపరేషన్స్ 4 ఉంటాయి, 4లో ఏవైనా 2 నేర్చుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నాను, ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ ఎలా రాయాలో కూడా చూసుకోండి. ఫస్ట్ మీరు రాసేటప్పుడు నేర్చుకొని చక్కగా చూడకుండా రాసుకుంటే మిస్టేక్స్ ఎక్కడ పోతున్నాయి మీకు తెలుస్తుంది. అలాగే వీడియో లాస్ట్ వరకు చూస్తేనే ఎన్ని క్వశ్చన్స్ మనం నేర్చుకోవాలనేది తెలుస్తుంది. మధ్యలో స్కిప్ చేసుకుంటూ చూడొద్దు, లాస్ట్ వరకు చూడండి. ఏమేమి ఉన్నాయనేది చక్కగా నోట్ చేసుకోండి. ఆ ఉన్నన్ని కూడా నేర్చుకొని చూడకుండా రాయండి. ఇంకా ఉన్నాయి, ఇంకొక 2 ఉన్నాయి, రాసేస్తాను. సో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఎందుకంటే ఇంకా నెక్స్ట్ వీడియో దీని కంటిన్యూషన్ ఉంది. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అండ్ ఎస్ఏక్యూస్, విఎస్ఏక్యూస్ కూడా పెట్టాలి. దీంతో అయిపోయింది అనుకోకండి, లాంగ్ ఆన్సర్స్ వరకు మాత్రమే ఈ వీడియోలో పెడుతున్నాను. నెక్స్ట్ వీడియోలో షార్ట్ ఆన్సర్స్ ఏం చదువుకోవాలి, విఎస్ఏక్యూస్ ఏం చదువుకోవాలి, 70% సిలబస్లో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ ఇస్తాను. సో ఇక్కడ బెంజీన్కి కెమికల్ ప్రాపర్టీస్ అంటే ఏముంటాయి? కెమికల్ ప్రాపర్టీస్ అన్నప్పుడు ఫిరైడల్ క్రాఫ్ట్ ఆల్కైలేషను, ఎసైలేషను, నైట్రేషను, Cl2తో రియాక్షన్ ఉంటుంది, తర్వాత నైట్రేషన్ ఉంటుంది, సల్ఫోనేషన్ ఉంటుంది, ఫ్రెడెల్ క్రాఫ్ట్ ఆల్కైలేషన్ ఉంటుంది, ఫ్రెడెల్ క్రాఫ్ట్ ఆల్కైలేషన్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, చాలా ఇంపార్టెంట్. ఫ్రెడెల్ క్రాఫ్ట్ ఎసైలేషన్, ఫ్రెడెల్ క్రాఫ్ట్ ఎసైలేషన్. సో మ్యాక్సిమం ఎప్పుడు అడిగేది ఇవి కెమికల్ ప్రాపర్టీస్ అన్నప్పుడు. సో మీరు జాగ్రత్తగా, నేను మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ, ఇథిలీన్కి ఎసిటిలీన్కి ఇవి కాకుండా ఇంకా ప్రాపర్టీస్ ఉంటాయి. అవి మీ బుక్లో చూసుకొని ఇంకా ఏమున్నాయో అన్ని ప్రాపర్టీస్ నేర్చుకోండి. వాటిలో 4 or 5 అడుగుతారు. బెంజీన్కి ఉన్నవి తక్కువ, సో అంతవరకు నేర్చుకుంటే సరిపోతుంది. కాబట్టి అందరికీ చెప్పేది ఏంటంటే, ఫస్ట్ 3 చాప్టర్స్లో లాంగ్ ఆన్సర్ వెయిటేజ్ ఉంది. బట్ 2 చాప్టర్స్లోనే లాంగ్ ఆన్సర్స్ ఇస్తారు. ఇవ్వని చాప్టర్ లాంగ్ ఆన్సర్ ఎక్కడి నుంచి అయితే ఇవ్వలేదో అక్కడ 4 మార్క్స్ వస్తుంది. సో 3 లాంగ్స్ ఇస్తే 2 రాయాలి. ఆ 3 అనేది ఫస్ట్ 3 చాప్టర్స్లోంచి 2, ఆర్గానిక్ కెమిస్ట్రీలోంచి 1 వస్తుంది. అది. సో వీడియో లాస్ట్ వరకు చూడండి, నోట్ చేసుకోండి జాగ్రత్తగా. నెక్స్ట్ వీడియోలో ఎస్ఏక్యూస్ ఏం చదువుకోవాలి, విఎస్ఏక్యూస్ ఏం చదువుకోవాలి 2 సపరేట్గా పెడతాను. ఎందుకంటే ఎస్ఏక్యూస్ అంటే చాలా ఉంటాయి కదా. తర్వాత విఎస్ఏక్యూస్ క్లియర్గా ఎన్ని విఎస్ఏక్యూస్ ఉంటే అవన్నీ పెడతాను, ఓకేనా? సో జాగ్రత్తగా చూసుకున్నాను, జాగ్రత్త ప్రిపేర్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ.